ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున శుభములు వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు నాయన. తండ్రి, గడిచిన దినాలలో మీ అపారమైనటువంటి కృపచేత ప్రేమించి కాచి కాపాడి సజీవులకులో మీరు ఉంచినందుకై మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, సమయంలో లేఖనములు ఎందు నిత్య జీవము కలదని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన మీ విలువైనటువంటి మాటలను మేము మరి తండ్రి ధ్యానించుచుండగా మా మనోనేత్రములను మరి తండ్రి వెలిగించుకున్న వారమై మీకు విధేయులుగా బ్రతకగలిగేటటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ విలువైన మాటలను మాకు అందించమని ప్రాధేయపడుతూ, ముఖ్యంగా చెప్పనైనా నాకు సమయోచితమైన జ్ఞానమును ఆత్మ సహాయమును అనుగ్రహించండి. మీ బిడ్డలకు మరి తండ్రి మీ మాటలు అర్థమయ్యే రీతిలో వివరింపగలుగుటకు కృప చూపండి. యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రియమైన దేవుని వారలారా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన పలికినటువంటి మాటలు ప్రతిదీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను మరి ఆయన తెలియజేస్తున్నప్పుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి అనేకులకు అర్థం కాకపోయినా తర్వాత మరి వచ్చినటువంటి వారిలో వాటిని అర్థం చేసుకొని ఆ మాటలకు తగినట్లుగా బ్రతికినటువంటి వారి జీవితాలు నిజముగా ధన్యం. ఆయన ఉన్నటువంటి కాలంలో కూడా ఆయన వారి మధ్య సంచరించుచున్నప్పుడు ఆయన చెబుతుండగా ఆ మాటలు వినువారుగా ఉన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిజముగా పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తులు కానివ్వండి, లేదా ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి, చాలా తక్కువ మంది అయినప్పటికీ ఆయన మాటలు, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ సత్యము వాళ్ళు గ్రహించినప్పుడు, ఆ మాటలకు తగినట్లుగా వారు బ్రతికినప్పుడు వారికి అప్పుడు అర్థమైంది మహనీయుడు పలికినటువంటి మాటలు ఎంత గొప్పవో. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ఈరోజు బైబిల్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఆ మాటలను మరి జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు బోధిస్తున్నాం. అవి ఎంతో గొప్పవిగా, విలువైనవిగా మనం సమాజంలో చెబుతున్నాం. మంచిది. అయితే బైబిల్ని పాటిస్తే నిజంగా మనం ఎంత గొప్పవారం అవుతాము అని మరి తెలియజేసేటటువంటి ఒక అంశమే ఈరోజు మనం ధ్యానించనై ఉన్నటువంటి అంశం. అందులో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెబుతున్నటువంటి మరొక విలువైనటువంటి మరి ఆలోచింపదగినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యానంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని అంటున్నాడండి ఆయన. ఇంతకీ ఎవరు సాత్వికులని ఎవరిని అంటాం మనం? సాధువైనట్టి లేదా మృదువైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే తొందరగా కోపోద్రేకి కానటువంటి వాడు, శాంత గుణము కలిగినటువంటి వాడు, విధేయుడు, అన్నిటికంటే మించి మంచి మనస్సు కలిగినటువంటి వాడు, తొందరపాటు తనము లేకుండా ఆలోచించి సమయానుగుణముగా సమయాన్ని బట్టి ఎక్కడ తగ్గాలో తగ్గుతూ ప్రేమను కనపరిచేటటువంటి ఒక మంచి లక్షణం ఏంటయ్యానంటే సాత్వికం. అట్టి సాత్వికులు ఆయన ఏమని అంటున్నాడనంటే, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని చెప్పి అంటున్నాడండి. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని అంటే భూమి మీద ఉన్నటువంటి పొలాలన, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి మరి పర్వతాలన,
భూలోకమును స్వతంత్రించుకుందరనంటే మనందరికీ తెలుసు, లోకమనగా ఏమండి చెట్లు, మైదానాలు, సెరయేళ్ళు ఏమండి ఇవి మాత్రమే కాదండి, వాటిలో ఉంటున్నటువంటి ఏమండి జంతుజాలం, పక్షులు ఇవి కాకు. వాటన్నిటినీ మరి ఏలమని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినటువంటి ఆయన పిల్లలు అనగా ప్రజలము లేదా మనుష్యులమైనటువంటి మనం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఇది మనకు అర్థమైతే సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరనంటే భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులను వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అంటే స్వతంత్రించుకుంటారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళను సంపాదించుకుంటారు లేదా వాళ్ళ మనస్సులను గెలుచుకుంటారు. సాత్వికులు గెలుచుకుంటారండి అంటే ఖచ్చితంగా గెలుచుకుంటారు ప్రియమైనటువంటి దేవుని వారులారా. ఎందుకంటే అది మహనీయుడు చెప్పినటువంటి మాట, తన బ్రతుకులో కనపరిచినటువంటి సాత్వికాన్ని కనపరిచినటువంటి మాట. ఏమంటే ఈ రోజుకి ఈవెన్ ఆఫ్టర్ 2000 సంవత్సరాలు అవుతున్నా, మహనీయుడి లోకానికి వచ్చి వెళ్ళిపోయి ఇంచుమించు అప్రాక్సిమేట్గా 2000 years అవుతున్నా, స్టిల్ ఆయన పేరు వినబడినప్పుడు, ఆయనను గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ ప్రియమైనటువంటి దేవుని వారలారా ఆయన ఒక మహనీయుడిగా, ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలిగా మరి ఆయన్ని ప్రస్తావించడం జరుగుతుంది. కారణం ఆయన బ్రతికినటువంటి బ్రతుకు, ఆ బ్రతుకులో ఆయన కనపరిచినటువంటి సాత్వికం. అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఆయనే చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 29వ వచనంలో. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటే సాత్వికులకు దీనమైనటువంటి మనస్సు ఉంటుంది. తొందరగా కోపోద్రేకులు అవ్వరు. వాళ్ళను వాళ్ళు దీన మనస్సు కలిగిన వారై వాళ్ళను వాళ్ళు తగ్గించుకుంటారు. అందుకనే వాళ్ళు ఎదురు తిరగటం, గొడవలు, కొట్లాట్లు, వీటి జోలికి వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడరు. ప్రేమను కనపరుస్తూ వాళ్ళను వాళ్ళు తగ్గించుకుంటూ ఎదుటి వారిని క్షమించేటటువంటి ఒక గొప్ప లక్షణము కలిగినటువంటి వారు సాత్వికులు. ఇది మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క బోధలో మనకి కనపడుతుంది. అలాగే ఆయన బ్రతుకులో కూడా మనకు కనపడుతుంది. ఆయన బోధించుచున్నప్పుడు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నటువంటి మహనీయుడు. అదే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, అదే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము అందులో 39వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. మరి ఇది ఆయన చెప్పాడు, మరి ఆయన పాటించాడు అనంటే ఆయన పాటించాడు ప్రియమైనటువంటి దేవుని వారులారా. ఆయనను సిలువ వేస్తున్నప్పుడు కలుగజేయబడినది ఏదియు ఆయన లేకుండా కలుగజేయబడలేదు. దేవునితో సమానుడిగా ఉన్నవాడు ఆయన. మరి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మొక్కం మీద ఉమ్మి వేస్తూ, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి, ముసుగు వేసి మరి ఆయనను కొడుతూ, నిన్ను ఎవరు కొట్టారో నువ్వు ప్రవచింపు అని అవమానపరుస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, మరి సిలువ వేస్తున్నప్పుడు మహనీయుడు వారి విషయమై అంటే ఆయనను అవమానపరుస్తూ, ఆయనను గాయపరుస్తూ, మరి ఆయన బాధ పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి వారి విషయమై మనందరికీ తెలుసు ఆయన ఏమన్నాడో. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు? లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త అందులో మనం చూసుకున్నట్లయితే 23వ అధ్యాయములో ఆయన చెబుతున్నటువంటి లేదా తండ్రితో ఆయన కోరుకుంటున్నటువంటి 34వ వచనంలో ఉంది చూడండి. ఆయనని హింసించుచున్న వారి విషయమై, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వాళ్ళని క్షమించమని అంటున్నాడండి. ఇట్టి గొప్ప మరి సాత్వికము కలిగినటువంటి ఆయన, క్షమా గుణము కలిగినటువంటి ఆయన, దీన మనసు కలిగినటువంటి ఆయన, మరి ఆయన చెప్పినట్లుగానే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరని అంటే మరి స్వతంత్రించుకున్నాడంటే స్వతంత్రించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వారలారా.
మనం ఏమనుకుంటామనంటే ఏమంటే ఐశ్వర్యవంతులు, లేకపోతే లోక జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారు, లేకపోతే బలాఢ్యులు ఏమంటే వీళ్ళు ఏమంటే లోకంలో వీళ్ళను ఏమనుకుంటామనంటే మనం గొప్పవారని అనుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఎంతోమందిని మనం సొంతం చేసుకోవాలంటే ఇవి ఉండాలని మనం అనుకుంటామండి. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్న మాట ఏంటనంటే, నువ్వు ఎదుటివారిని నువ్వు గెలవాలనంటే నీకు ఉండవలసినది ఏంటయ్యానంటే సాత్వికం. ఆ సాత్వికమైనటువంటి ఆ గుణం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడయ్యానంటే వాడికి తెలియకుండానే వాడు అనేకులను లేదా అనేకుల మనస్సును గెలిచిన వాడు అవుతాడు. ఈరోజు అందుకనే మహనీయుడు ఏమంటే ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలిగా ఉన్నాడు. లోకపు ఏమంటే మాటలు వేరు, దేవుని మాటలు వేరు. అందుకనే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా యొక్క యోచనలు మీ యోచనల వంటివి కావని అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు? ఎందుకంటే లోకంలో మనం అనుకుంటున్నాం, ఈ లోకంలో లేదా లోకం ఎవరిని వీరులని అంటుందయ్యానంటే కత్తిపట్టి రక్తపాతాన్ని ఏమంటే కలుగజేసి, ఒక విధంగా చెప్పాలంటే రక్తపాతం జరిగించి ఒక దేశాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళని ఈ లోకంలో ఏమని అంటారంటే వీరులని అంటారండి. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమని అంటున్నారంటే కత్తి పట్టో లేకపోతే కర్ర పెట్టో లేదా ఒకరిని నువ్వు బెదిరించో లేకపోతే ఒకరిని నువ్వు భయపెట్టో నీకున్నటువంటి బలము చేత కానీ లేకుండా నీకున్నటువంటి అధికారం వల్ల కానీ లేకపోతే నీకున్నటువంటి మరి ఆ బలమును బట్టో నీ యొక్క వీరత్వాన్ని నీ యొక్క మరి పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శించి ఎదుటివారిని నువ్వు సంపాదించుకోలేవు, అనగా వాళ్ళ మనస్సులను నువ్వు గెలవలేవు. ఏమంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమంటే ఒక లోక వీరుడుగా లేక భూలోక వీరుడుగా అలెగ్జాండర్ ది గ్రేట్ అని లోకం అంటుందండి. కానీ వాస్తవానికి ఏమంటే కొన్ని దేశాలను తన హస్తగతం చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలను జరిగించాడు. ఎంతోమంది ఏమంటే ప్రాణాలు కోల్పోవటానికి కారకుడయ్యాడు. మరి అలాంటి అలెగ్జాండర్ గొప్పవాడా, లేకపోతే అనేకులను వాళ్ళ పాపము నుండి విడిపించటానికి మరి సాత్వికత కలిగినటువంటి మహనీయుడు ప్రేమను కనపరిచి క్షమించి అనేకుల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టినటువంటి మరి ఈయన ఏమండి వీరుడు అని ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే వీరుడు. ఎందుకనంటే ఏమంటే ఒక కత్తి పట్టో లేకపోతే ఒక బాంబు పట్టో ఏమండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులను చంపి ఆ ప్రాంతాన్ని ఏమంటే కైవసం చేసుకోవటం ఇది గొప్పతనం కాదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. కానీ కరుడు గట్టినటువంటి ఒక మూర్ఖుడునైనా సరే, ఒక విధంగా చెప్పాలంటే కరుడు గట్టినటువంటి ఒక నేరస్తుణ్ణి, కఠినమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడిని సైతం మన మాటల చేత ఏమంటే మన చేతల చేత మన ప్రవర్తన చేత ఆలోచింప చేసి వాడిలో మార్పు తీసుకొని రావటం ఇది గొప్పతనం. అదే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చేసింది. ఆయన మాటలు అవి అందరినీ ఏమంటే ఆలోచింపచేశాయి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ఏమంటే ప్రధాన యాజకులు కానివ్వండి పరిసయ్యులు కానీ బోధించినట్లుగా ఆయన బోధించలేదు. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ మాటలే వాళ్ళకి ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. ఏంటి కంటికి కన్ను పంటికి పన్ను అని విన్నాము కదా, దెబ్బకు దెబ్బ వాతకు వాత హత్యకు హత్య, ఇది కదా మనం విన్నది. కానీ ఇతనేంటి అంతా దానికి రివర్స్గా చెప్తున్నాడేంటి? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమని అంటున్నాడేంటి? కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పమని అంటున్నాడేంటి? ఎవడైనా మరి మీ పై వస్త్రమును తీసుకోవడానికి వస్తే వాడికి అంగిని కూడా ఇచ్చేయమని అంటున్నాడేంటి? 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమంటున్నాడేంటి? ఇవన్నీ వాళ్ళని ఆలోచింపచేశాయి. ఈ మాటలు ఆలోచింపచేశాయి. ఇక ఆ మాటలకు తగినటువంటి ఆయన బ్రతుకు అది వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేశాయి. తర్వాత ఏంటయ్యానంటే కొంతకాలమైన తర్వాత ఆయన మీద అమితమైనటువంటి ఏమండి అభిమానం, ప్రేమ ఇప్పటికీ తరం వెంబడి తరం ఏమండి వస్తున్న ప్రపంచంలో ఏమంటే అత్యంత ప్రభావశీలిగా మహనీయులకు మార్గదర్శిగా నిలిచిపోయాడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు. నిజంగా ఏమంటే సాత్వికం అనేటటువంటి ఆ లక్షణం ఏమండి దానికి అంత శక్తి ఉందంటే ఉందని అంటున్నాడు మహనీయుడు. తన బ్రతుకు కాలంలో దాన్ని కనపరిచి నిరూపించాడు ఆయన. ఏమంటే ఇంకా కొంతమంది భక్తుల జీవితాలను మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారికి ఉన్నటువంటి ఆ సాత్వికాన్ని బట్టి ఏమండి వాళ్ళకున్నటువంటి ఆ సాత్వికాన్ని బట్టి వాళ్ళు ఏమి ఘనత పొందారు, వాళ్ళు ఏం సాధించారని మనం ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనందరికీ తెలుసు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి మోషే గారు మిక్కిలి సాత్వికుడని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము
12వ అధ్యాయము 3వ వచనం. ఏమంటే ఇక్కడ ఈ సందర్భం ఏ సందర్భంలో దేవుడు ఆ మాట అంటున్నాడు? అసలు మోషే గారి యొక్క ఆయన స్వభావం ఏంటి? అసలు ఎలా ఉండేవాడు? ఎలా మారిపోయాడు? మనందరికీ తెలుసండి మోషే గారు మరి ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు మరొక ఇజ్రాయేలీయుడు అలాగే ఒక ఐగుప్తుడు వీళ్ళ మధ్య ఘర్షణ జరిగినప్పుడు కోపంతో మరి మోషే గారు ఏం చేశాడు అంటే ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. అలాంటి మోషే గారు ఆయన స్వభావం కొంతకాలం అయిన తర్వాత మారిపోయింది. మిక్కిలి సాత్వికుడు అయిపోయాడు. ఎప్పుడైతే మిక్కిలి సాత్వికుడు అయ్యాడో దేవుడు ఏం చేశాడు అయ్యానంటే మోషే గారిని ఇతడు నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి సాత్వికుడని. ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మంది ఉన్నారండి. కాల్బలమే 6 లక్షల పై మాట. ఇంచుమించు 6 లక్షలు ఉన్నటువంటి కాల్బలం ఉన్నటువంటి ఇజ్రాయేలీల బాధ్యత మోషే గారికి దేవుడు అప్పగించాడనంటే నేను అప్పగించడానికి గల కారణాలు ఏంటని చెప్తూ నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అలాగే మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే ఇజ్రాయేలీలు లోబడ నొల్లని ప్రజల వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రం నుండి వాళ్ళను సురక్షితంగా మరి దాటించి తీసుకొచ్చాడో వెంటనే వాళ్ళు ఏం చేశారు అయ్యానంటే మరి మోషే గారు మనందరికీ తెలుసు సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద వీళ్ళు ఒక దూడను చేసుకొని దేవుడికి బహుగా కోపాన్ని పుట్టించారు. అప్పుడు దేవుడు కోపం మండి నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది, మనందరికీ తెలిసిన సందర్భమే. దేవుడు ఏమని అంటున్నాడంటే మోషే నువ్వు ఊరకుండుము, నా కోపం వాళ్ళ మీద మండుతుంది, వీళ్ళని నేనేం చేస్తానంటే హతము చేస్తాను, నిన్ను ఒక జనాంగంగా చేస్తానన్నప్పుడు మోషే గారు అడ్డుపడుతున్నారు. ఇంకా మోషే గారు ఎంతవరకు వెళ్ళారనంటే మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయం 31వ వచనంలో మోషే గారు ఏమని అంటున్నారో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. ఇంకా పైపచ్చి దేవునితో దీనికి ముందు మనం చూసుకున్నట్లయితే 12వ వచనంలో ఆయన ఏమని అంటున్నాడో చూడండి. నీ కోపం ఎందుకు వాళ్ళ మీద మండనిస్తావు, నువ్వు అరణ్యంలో చంపటానికి వాళ్ళని తీసుకొచ్చావని నీ గురించి ఎందుకు ఐగుప్తీయులు చెడుగా మాట్లాడుకోవాలి అని దేవుని యొక్క కోపాన్ని ఆయన శాంతపరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మోషే గారు కూడా ఆ టైంలో కోపంతో ఉన్నటువంటి దేవుడికి అవును ప్రభువా, వీళ్ళు నిజంగా మూర్ఖులు ప్రభువా, లోబడ నొల్లనటువంటి వారు ప్రభువా, ఏసే ప్రభువా అని అనలేదండి, చంపేమని అనలేదు. దేవుని యొక్క మిక్కిలి సాత్వికుడు గనుక అయ్యో పాపం చేశారు, అయితే ప్రభువా క్షమించు, అవసరమైతే నా పేరు తీసేమని అంటున్నాడండి జీవగ్రంథంలో నుండి. అలాంటి మోషే గారు అలాంటి మోషే గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీలు సనగటం గొనగటం తిండి కోసం నీటి కోసం తాగే నీటి కోసం విసికించేశారండి మోషే గారిని. అయినా సరే మోషే గారు ఓర్పుతో సహనముతో, ఎందుకంటే సాత్వికత కలిగినటువంటి వాడికే ఆ లక్షణాలు ఉంటాయి, ఓర్పు సహనం, తొందరపాటుతనం ఉండదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. అట్టి నమ్మకమైన వాడు సాత్వికుడు గనకనే ఇజ్రాయేలీల యొక్క బాధ్యతను దేవుడు మోషే గారికి అప్పగించాడు. ఇశ్రాయేలీలు అందరికీ ఒక నడిపించే నాయకుడు అయ్యాడు మోషే. అందుకనే తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక అధ్యక్షుడికి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి లేదా ఒక కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలను గురించి మాట్లాడుతూ ఎక్కువ మందిని సంపాదించుకోవాలన్నా లేదా ఎక్కువ మంది మరి నీ ఆధీనంలో ఉండాలన్నా లేదా ఎక్కువ మందిని నువ్వు సంపాదించుకోవాలన్నా నీకు తెలియకుండానే వాళ్ళను మరి నీ వశం చేసుకోవాలనంటే ఒక విధంగా చెప్పాలనంటే నీలో ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణమే ఏంటయ్యానంటే సాత్వికం. అందుకని మనం చూసుకున్నట్లయితే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము
అందులో మనం చూసుకున్నట్లయితే ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడై. ఏమండి, సాత్వికం అనేది ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక మనం చూసుకున్నటువంటి ఇందక్కడ సందర్భం ఏమండి, సంఖ్యాకాండం 12 అధ్యాయం 3వ వచనంలో మోషే గారి మీద ఏమండి మరి అహరోను గారు, ఆయన అక్క అయినటువంటి మిరియాము, వాళ్ళే ఏంటయ్యానంటే మరి వ్యతిరేకమైనటువంటి ఒక ధోరణి. ఆ టైంలో దేవుడు ఏమండి వాళ్ళను ఏమండి మరి పనిష్ చేస్తున్నట్టుగా మిరియామును మనకు అర్థమవుతుంది. అయితే విచిత్రం ఏంటనంటే మోషేని అన్ని మాటలన్నా మోషే అయ్యా క్షమించు, కాపాడు అని ఏమంటే ఆమె పక్షాన వేడుకుంటున్నట్లుగా 12వ అధ్యాయం అంతా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సాత్వికత అనేటటువంటి గుణం కలిగిన వాడికి ఏమంటే మంచి మనసు ఉంటుంది, తొందరగా ఏమంటే కోపోద్రేకి అవ్వడు, ఎదుటి వారిని ఏమంటే నొప్పించాలనంటే ఏమంటే ఇష్టపడడు, ఎదుటి వారిని నొప్పించడానికి ఇష్టపడడు. అందుకని వాళ్ళ యొక్క ఆ స్వభావం ఏదైతే ఉంటుందో అది ఏమంటే ఎదుటి వారిని ఏం చేస్తుంది అయ్యానంటే వారి మీద అభిమానం, లేదా ఒక విధంగా చెప్పాలంటే ఎదుటి వారిని ఆకర్షించేలాగా చేస్తుందండి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఏమంటే ఈ సాత్వికమైనటువంటి మరి మనసు, లేదా ఒక దీన మనసు కలిగినటువంటి వారిని గురించి దేవుడికి పలికినటువంటి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము అందులో 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏమంటే కీర్తనాకారుడు ఏమంటే 37వ కీర్తన అందులో 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము అందులో 6వ వచనం చూడండి, యెహోవా దీనులను లేవనెత్తువాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. ఆ 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, మొట్టమొదటి వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ సాత్వికుల యొక్క నాలుక జీవ వృక్షం అంటాడండి మరొక చోట. ఏమంటే సాత్వికుల ఏమంటే వాళ్ళ మాటలు అవి ఏమంటే జీవవృక్షము, ఎదుటివారిని ఏమంటే దేవుడిలో నిలబెట్టేటటువంటి మాటలు, ఆధ్యాత్మికంగా ఏమంటే వాళ్ళను బలపరిచేటటువంటి మాటలు. ఏమంటే వారి మాటలలో ఏమండి కోపాన్ని పుట్టించేవి, లేకపోతే నొప్పించేటటువంటి మాటలు ఉండవు, లేదా జగడం కలిగించేటటువంటి మాటలు ఉండవు. ఒక మాట ఏమండి పడేటటువంటి స్వభావం, తన పట్ల తప్పు జరిగినా క్షమించగలిగేటటువంటి మంచి మనస్సు, ఏమండి సాత్వికం అనేటటువంటి ఆ లక్షణం కలిగినటువంటి వారిలో ఉంటాయండి. అవి ఒక మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క ఏమండి జీవితంలో మనం చూడవచ్చు. అలాగే మోషే గారి జీవితంలో కూడా మనం చూడవచ్చు. ఆయన మీద తిరగబడిన ఏమండి ఆయన ఎన్ని మాటలు అన్నవారు ఏమండి అన్నవారి విషయమై, లేదా ఆయనని విసిగించిన వారి విషయమై ఈయనే మళ్ళీ దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు వాళ్ళని క్షమించమని, నీ కోపం వాళ్ళ మీద మండనివ్వద్దని దేవునితో. ఏమండి ఇంకా పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, దావీదు గారు ఏమంటే 36వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనం, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. సాత్వికమైనటువంటి లక్షణం ప్రియమైనటువంటి దేవుని వారలారా, అది మన శరీరమునకు ఏమంటే
అది మంచిది. ఎట్ ది సేమ్ టైం సాత్వికులను, లేదా ఒక విధంగా చెప్పాలని అంటే దీనులను దేవుడు లేవనెత్తుతాడు. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. అనగా అనేక మంది యొక్క హృదయాలను వాళ్ళు ఏం చేస్తారయ్యానంటే వారి యొక్క హస్తగతం చేసుకుంటారు, లేదా సంపాదించుకున్న వారు అవుతారు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. దావీదు గారి యొక్క జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని వారలారా బహు పరాక్రమవంతుడే. కానీ దావీదు గారిలో కూడా మనం ఆలోచించినట్లయితే ఏమండి, ఈయన కూడా సాత్వికుడే. కొన్ని సందర్భాలలో నిజముగా కోపోద్రేకి అయి ఏమండి ప్రవర్తించవచ్చు. కానీ ఆయన కనపరిచినటువంటి ఏమండి ఆ సాత్వికం ఆయా సందర్భాలలో నిజముగా ఏంటయ్యానంటే ఆయనను రాజుగా దేవుడు ఆ స్థాయిలో మరి ఎన్నుకొని, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనను ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడంటే ఇందుకే కాబోలు అనిపిస్తూ ఉంటుందండి. మనందరికీ తెలుసు సౌలు మహారాజు దావీదును మరి ఏమైనా సరే అంతమొందించాలని, రాజు కాకుండా మరి ఏమైనా సరే తొలగించాలనేటటువంటి మరి ప్రయత్నాలలో భాగముగా దావీదు మరి సౌలుకు దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ, సౌలు మహారాజుకి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ తరిమి దావీదును చంపాలనుకున్నటువంటి సౌలే మరి దావీదు గారి చేతికి చిక్కుకున్నప్పుడు దావీదు గారు సౌలును చంపకుండా పైపెచ్చు తనను చంపటానికి వచ్చినటువంటి ఏమండి సౌలు గారితో తనను తాను తగ్గించుకుంటూ ఆయన పలికినటువంటి మాటలు, ఆయన ప్రవర్తించినటువంటి ఆ విధానం, ఆ సమయములో నిజంగా చంపటానికి వచ్చిన సౌలే చంపకుండా ఏం మాట్లాడుతున్నాడు అనేది చూస్తే నిజంగా మనకి ఏమంటే చాలా ఆశ్చర్యపోతాం మనం. సమూయేలు గారికి రాసిన సమూయేలు మొదటి గ్రంథంలో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము ఏమన్నా అందులో మనం చూసుకున్నట్లయితే 14వ వచనంలో చూడండి, ఇజ్రాయేలీయుల రాజు ఎవనిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. ఏమండి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దావీదు గారండి. ఏమంటే తనను చంపటానికి వచ్చినటువంటి సౌలుతో చచ్చిన కుక్క వంటి నన్నును చంపటానికి నువ్వు తరుముకుంటూ వస్తున్నావా అని అంటున్నాడండి. ఏమండి ఈ సమయంలో ఏమండి ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే దావీదు గారు మరొక విధంగా కూడా ప్రవర్తించవచ్చు. ఆయన కోపోద్రేకి నువ్వు నన్ను చంపడానికి వస్తావా, అసలు ఆ మాటకు వస్తే పిరికి పందలాగా గొలియాతును చంపకుండా అంతఃపురంలో నువ్వు కూర్చొని ఉంటే, నేను కదా వెళ్ళి ఆ రోజు గొలియాతుని చంపాను, అసలు గొలియాతుని చంపినటువంటి నాకు గొలియాతుకు భయపడి అంతఃపురంలో దాక్కున్నటువంటి నిన్ను చంపడానికి ఒక లెక్కేటని చెప్పి ఏమంటే చంపేయచ్చండి దావీదు గారు సౌలు గారిని. కానీ చంపకుండా ప్రియమైనటువంటి దేవుని వారలారా ఆయన కనపరుస్తున్నటువంటి ఆ ఓర్పు, ఆ సహనం చూడండి. అన్నిటికంటే మించి కీడు చేయాలని వచ్చినటువంటి అతనికి ఏమండి మేలు చేసి పంపుతున్నాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే చంపడానికి అవకాశం ఉన్నను చంపకుండా పైపెచ్చు తనను తాను తగ్గించుకుంటున్నాడు దావీదు. అక్కడ తనను తాను తగ్గించుకుంటూ చచ్చిన కుక్క వంటి వాడినయ్యా నేను, నన్ను చంపటానికి వస్తున్నావా నువ్వు, తరుముతున్నావా నువ్వు అని ఏమండి దావీదు గారు ఏమండి ఆ ప్రవర్తించినటువంటి ఆ విధానం, తనను తాను తగ్గించుకుంటూ కీడు చేయడానికి వచ్చినటువంటి ఏమండి సౌలు దావీదు గారి చేతికి చిక్కినను చంపకుండా విడిచిపెట్టినటువంటి ఆ దావీదు ప్రవర్తించినటువంటి ఏమండి ఆయన ప్రవర్తించినటువంటి ఏమండి ఆ రీతి, అక్కడ చివరికి చంపటానికి వచ్చినటువంటి సౌలు ఇప్పుడు ఏమని అంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే 16వ వచనంలో సౌలు దావీదా నాయన ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి ఏమని అంటున్నాడో చూడండి. 17వ వచనంలో దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చంపటానికి వచ్చిన ఆయనే అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే నువ్వు నాకంటే నీతిపంతుడు అంటున్నాడండి. ఇంకా పైపెచ్చి ఏమని అంటున్నాడో చూడండి. 20వ వచనంలో నిశ్చయముగా నీవు రాజు వగుదువు, నిశ్చయముగా నీవు రాజు వగుదువు, ఇజ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఇంతకుముందే మనం చూసాం కదా ప్రియమైనటువంటి దేవుని వారలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మనకున్నటువంటి ఏమంటే తొందరపాటుతనం వలన మనం ఏమంటే ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఏమంటే కాస్తంత ఎదిగిన తర్వాత మనలో ఏమో తెలియనటువంటి మార్పులు ప్రియమైనటువంటి దేవుని వారలారా, నా క్వాలిఫికేషన్ ఏంటి, లేకపోతే నాకున్నటువంటి మరి ఆస్తి కానీ, లేకపోతే నాకున్నటువంటి జ్ఞానము కానీ ఏమండి వీటిని చూసుకొని మనం ఏమో అయిపోతూ ఉంటామంటే ఒక్కొక్కసారి ఏమంటే మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది.
ఎదుటివారిని చిన్నవారిగా చూస్తూ అసలు నువ్వెంత నా ముందు ఆఫ్టర్ ఆల్ గడివని అంటూ మనమే ఏమండి దురుసు స్వభావం కఠినమైనటువంటి మాటలను పలికి ఏమండి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆలోచించుకున్నట్లయితే ఎప్పటికీ ఎంతోమందిని మనం దూరం చేసుకుని ఉండవచ్చు ప్రియమైనటువంటి దేవుని వల్ల. లేదా మన యొక్క ప్రవర్తనను బట్టి ఎంతోమంది యొక్క హృదయాలను మనం గాయపరచవచ్చు. అలా ఎంతోమంది హృదయాలను గాయపరిచినటువంటి మనము ప్రియమైనటువంటి దేవుని వారలారా ఎలాగ ఎదుటివారిని మనం సంపాదించుకోగలం ఒకసారి ఆలోచించండి. ఎలా దేవుని కొరకు నలుగురిని సంపాదించగలం చెప్పండి. అందుకని దేవుడు ఏమని అంటున్నాడంటే, నా బిడ్డగా నా కొరకు ప్రయాసపడుతున్నటువంటి నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు కలిగిన వాడివై నువ్వు ఏం చేయాలనంటే, నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ బ్రతుకులో ఆ మంచి లక్షణాలు అవే ఆత్మఫలములుగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం అందులో మనం చూసుకున్నట్లయితే 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఏమంటే ఇక్కడ వస్తుంది చూడండి, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. ఏమంటే ఒక విధంగా చెప్పాలనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా ఈ లక్షణాలు నీలో ఉండాలి. అదే చెప్తున్నాడండి దేవుడు. అందులో సాత్వికము అని అంటున్నాడు చూడండి. ఆ సాత్వికం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు ఈ లక్షణాలను కలిగి నువ్వు నాలో ముందుకు కొనసాగుతూ ఉంటావో అప్పుడు నీకు తెలియకుండానే అనేకులను నువ్వు ఆకర్షించుకున్న వాడవుతావు. అంతేకాదు అనేకులను నువ్వు నా తట్టు తీసుకొచ్చిన వాడవుతావు. వారిలో ఉన్నటువంటి ఆ కల్మషమైనటువంటి లేకపోతే వారిలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి హృదయాన్ని మార్చి నువ్వు నా తట్టు తీసుకురావాలనంటే, నాలో నువ్వు వాళ్ళని నిలబెట్టాలనంటే, నా కొరకు నువ్వు వాళ్ళని సంపాదించాలనంటే ముందు నీలో ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు కలిగి నువ్వు ఎప్పుడైతే నా కొరకు ముందుకు కొనసాగుతూ ఉంటావో అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు అనేక మంది యొక్క హృదయాలను నువ్వు గెలిచిన వాడవుతావు, నా తట్టు త్రిప్పిన వాడవుతావు. ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు భూలోకములో ఒక వీరుడు అవుతావు. అంతే కదా ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఏమంటే భయపెట్టో బెదిరించో ఏమంటే మనం మనుషులను ప్రియమైనటువంటి దేవుని వారలారా సొంతం చేసుకోలేం. ప్రియమైనటువంటి దేవుని వారలారా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమంటే భార్యను ఎప్పుడైతే భర్త కొట్టడానికి చేతుతాడో ఏమంటే ఆ రోజే భర్త మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం ఏంటంటే ఏదో కొట్టి కంట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉంటాం, అది పొరపాటు. అందుకని అంటాడు, భయముతో కూడిన మీ పవిత్రమైనటువంటి ప్రవర్తన సాధువైనట్టు మృదువైనట్టు అనేటటువంటి గుణమనేటటువంటి అక్షయ అలంకారం దాని మీద మీరు దృష్టి ఉంచండి అని అంటున్నాడు స్త్రీలను గురించి మాట్లాడుతూ. బాహ్యపు అలంకరణ మీద కాదు మీరు దృష్టి ఉంచవలసినది. ఈ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అలంకరణగా ఉండాలి. అవి మీకు అలంకరణగా ఉన్నప్పుడు అది మీకు ప్రయోజనం, దేవునికి ప్రయోజనం. దేవుని సేవలో అవి మీకు ప్రయోజనకరముగా ఉంటాయి. అప్పుడప్పుడు పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇంత ఈ 100 రూపాయలు ఉంచుకో బయటికి వెళ్తున్నావు కదా అని అంటారండి. పిల్లవాడు అంటాడు, ఏం పర్లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అని అంటాడండి. అప్పుడు వెంటనే ఏమండి తండ్రి అంటాడు, పర్లేదురా నువ్వు వెళ్తున్నావు కదా బయటికి, ఏదో ఒక అవసరం ఏదో టైంలో అవసరం పడుతుంది, చెప్పలేము, ఈ 100 కూడా ఉంచని అంటాడు. అలాగే దేవుడు కూడా నా కోసం బ్రతుకుతున్నటువంటి నీలో ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా నువ్వు పెంపొందించుకుంటూ ఉంటే ఆ లక్షణాలను బట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నువ్వు అనేక మందిని ఆకర్షించిన వాడు అవుతావు. నీ బ్రతుకు నీ మాటలు అనేకులను ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఓహో క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, ఓహో దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఆ ఆలోచన ఎదుటివారిలోనికి వస్తుంది. వాళ్ళకు కూడా మారాలనిపిస్తుంది, వాళ్ళు కూడా దేవుని కోసం బ్రతకాలని అనిపిస్తుంది. అప్పుడు నిజముగా నువ్వేమవుతావు అయ్యానంటే నా పనికి ఫలసాధనంగా నిలిచిన వాడు అవుతావు. నువ్వు ఒకరిని గెలవటమే కాదు, నా కొరకు అనేకులను మరి నా తట్టు త్రిప్పిన వాడు అవుతావు. అంతే కదా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన యొక్క కోపం, మన యొక్క దురుసుతనం లేదా మన యొక్క కఠినత్వం ఏమంటే అది మనకే మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడనప్పుడు ఏమంటే దేవుని సేవలో అవి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇంకా అసలు దేవునికి ఎంతవరకు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథములో ఏమంటే నిజముగా ఏమంటే ఆ సమయంలో దావీదు గారు ప్రవర్తించినటువంటి విధానం నిజంగా ఏమంటే తనను చంపడానికి వచ్చిన సౌలే దావీదుని ఒక విధంగా చెప్పాలని అంటే ఏమంటే ఆశీర్వదించి వెళ్తున్నాడు. నువ్వు నిజముగా ఇజ్రాయేలీలకు నువ్వు రాజు అయిపోతావు, నువ్వు నాకంటే నీతిమంతుడు అంటున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా
అధికారం వలనో, బలం వలనో, లేకపోతే ధనం వలనో మనుషులను మనం గెలవాలి లేదా సంపాదించాలనుకుంటే అది అవ్వదండి. ప్రేమ వలన, సమాధానం వలన, సాత్వికము వలన, దీర్ఘశాంతము వలన, మంచితనము వలన ఈ లక్షణాల వలనే ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం అనేకులను సంపాదించుకున్న వారం అవుతాం. దేవుని కొరకు అనేకులను సంపాదించిన వారం అవుతాం. ఎవరైతే అనేకులను దేవుని కొరకు సంపాదిస్తారో, ఎవరైతే అనేకులను ఈ లోకంలో సంపాదించుకుంటారో వాళ్ళండి అసలైనటువంటి వీరులు. బాగున్న వ్యక్తిని చంపేసి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా అది వీరత్వం కాదు. అది మహాత్మా గాంధీ గారు మరి బైబిల్లో ఏదైతే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారు చెప్పారో అది ఆయన బ్రతుకులో కనపరిచాడు ఆయన. అందుకని ఈ రోజుకి మహనీయుడిగా చెప్పుకుంటున్నారు అందరూ. ఎంతో గౌరవం ఆయన అంటే. ఎంతోమంది మరి ఆయన అభిమానించేటటువంటి వారు ఉన్నారు. మదర్ తెరిసా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నటువంటి క్రీస్తు మాట ఆమెకు ఆదర్శమై తన బ్రతుకు కాలంలో ఆ క్రీస్తు ప్రేమను కనపరిచింది. అందుకని ఇప్పటికీ మదర్ తెరిసా అనేటటువంటి మదర్ అనేటటువంటి పేరుతో అందరూ ఆమెను కొనియాడుతున్నారు. ఆమె కనపరిచినటువంటి ఆ ప్రేమ, ఆమెలో ఉన్నటువంటి ఆ సాత్వికం, ఆ ఓర్పు, సహనం బైబిల్ని నిజంగా మనం చదువుతున్నాం, మనం చెబుతున్నాం. కానీ బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఆ మాటల ప్రకారం మనం బ్రతకాలే కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక విధంగా చెప్పాలనంటే బైబిల్ని మనం పాటించాలే కానీ మన వ్యక్తిగత జీవితం అనేకులను అది ఆలోచింపజేసేదిగా ఉంటుంది. అనేకులను మారి వాళ్ళ మనస్సులు మారి దేవుని వైపుకు అవి రావటానికి, వాళ్ళ జీవితాలను మరి వెలుగుమయమైనటువంటి బాటలో నడిపించటానికి మన బ్రతుకు ఆదర్శంగా ఉండటమే కాదండి, మనకి మనం అనేకులకు ఒక మాదిరిగా ఉండిపోతాం. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని వారలారా, అనేక మందిని సంపాదించిన వారం అవుతాం. వారి యొక్క అభిమానాన్ని సంపాదించిన వారం అవుతాం. అనేక మంది హృదయాలలో ఉండిపోతాం. అనేకులను ఎవరైతే సంపాదించుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే సంపాదిస్తారో వాడు అసలైనటువంటి వీరుడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్ని మనం పాటిస్తే మనమే నిజంగా చెప్పాలనంటే భూలోక వీరులం అవుతాం. అది ఒక విధంగా చెప్పాలనంటే. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లక్షణాలను గురించే మనం ఆలోచించుకున్నట్లయితే పదే మరి దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించుకుంటూ రావటం జరిగింది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన రాసిన పత్రికలలో ఆయన ఏమని రాస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందులో 1-2 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సాత్వికమును బట్టి సంపూర్ణమైనటువంటి వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని, దీర్ఘశాంతము కలిగినటువంటి వారై మీరు ఇలాగ నడుచుకోవాలని, ఒకరినొకడు సహించుకోవాలని నేను బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడండి ఆయన. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, చూసారా, మీరు జాలి కలిగినటువంటి మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, అందులో 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అంతే కదండి, ప్రయాసపడుము అంటే అవి సులభముగా నీలో పెంపొందేవి కావు. నిద్రాణమై ఉంటున్నటువంటి వాటిని పెంపొందించుకోవటానికే ఆత్మను దేవుడు పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చాడు.
పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయుచున్నప్పుడు నీలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ ఆత్మఫలములు అవి ఏమవుతాయి అని అంటే అవి ఒక్కసారిగా జీవం పోసుకున్నవై ఒకసారిగా నీ యొక్క ప్రవర్తనలో మార్పు. అప్పుడు ఏమేమి కనపడతాయి లక్షణాలు అని అంటే అదే చెప్తున్నాడు చూడండి, ప్రేమ, ఓర్పు, సాత్వికము. వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. కానీ మనం ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం? డబ్బును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం, బంగారాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం, ఇండ్లను, వస్తువులను, వాహనాలను, వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అవి ఉంటే ఏదో సమాజంలో మనమేమో గొప్పవారం అవుతామని మనం అనుకుంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకున్నటువంటి మంచి లక్షణాలే, మనకున్నటువంటి ఒక మంచి స్వభావమే అది మనల్ని గొప్పగా వారిగా నిలబెడుతుంది సమాజంలో అన్నటువంటి విషయాన్ని ఈరోజు సమాజం మర్చిపోతుంది. ఇంకో కొంచెం మనం చూసుకున్నట్లయితే తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. పేతురు గారు కూడా ఆయన రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుచ్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సాత్వికము, ఓర్పు, సహనము, ప్రేమ, ఇవన్నీ దీర్ఘశాంతం, ఇవన్నీ మంచి లక్షణాలు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ప్రియమైనటువంటి దేవుని వారలారా భూలోకంలో అనేక మందిని వారి యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన ద్వారా ఆకర్షించిన వారు అవుతారు, లేదా వారి యొక్క జీవితాలను ప్రభావితం చేసిన వారు అవుతారు. అన్నిటికంటే మించి నిత్య జీవం వైపుకు నడిపించటానికి ఒక విధంగా చెప్పాలనంటే కారకులవుతారు. దేవుని కొరకు అనేకులను సంపాదించినటువంటి వారై ఒక విధంగా చెప్పాలనంటే వీరులుగా ఈ భూలోకంలో నిలిచిపోతారనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పడం జరిగింది. ఆయన బ్రతుకులో ఆయన బ్రతికించి చూపించటం జరిగింది. అదే బాటలో నడిచారు ప్రారంభంలో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవులు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజంగా మనం బైబిల్ని పాటించాలే కానీ మనం భూలోకంలో వీరులుగా అనేకులను మనం దేవుని కొరకు సంపాదించిన వారం అవుతాం. అనేకుల హృదయాలలో మనం ఉండిపోతాం. ఒక విధంగా చెప్పాలనంటే మన యొక్క మంచి మనసే ఏంటనంటే అనేకులను ఆలోచింపచేస్తుంది. ఆ యోగ్యకరమైనటువంటి ప్రవర్తనే అనేకులలో మార్పు తీసుకొచ్చి దేవుని మార్గములోనికి, సత్య మార్గములోనికి రావటానికి అది ఎంతైనా సహాయపడుతుంది అనేటటువంటి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ బైబిల్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. అయితే దేవుడు రాయించినటువంటి ఆ మాటలకు తగినట్లుగా బ్రతుకుదాం. అనేకులను దేవుని తట్టు మన యోగ్యమైనటువంటి ప్రవర్తన ద్వారా దేవునిలోనికి తీసుకొచ్చి సంపాదించిన వారమై, దేవుని కొరకు అనేకులను సంపాదించిన వారమై, అనేకుల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్న వారమై, ఒక విధంగా చెప్పాలనంటే భూలోకములో అసలైనటువంటి దేవుని బిడ్డలుగా, భూలోకంలో ఉన్నటువంటి అందరినో సంపాదించుకున్నటువంటి వారిగా, వీరులుగా మనం ఉందామనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పాఠం మీతో చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు తండ్రి. మీరు రాయించినటువంటి మాటలు తండ్రి మట్టి కట్టులో ఉన్నటువంటి మాకు తండ్రి అవి ఔషధ మూలికలు వంటివి నాయన. నిజముగా తండ్రి మీ మాటలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి నాయన. జుంటి తేనె దారాల కన్నా అది మధురమైనది, మా పాదములకు ద్వీపము. తండ్రి ఇట్టి గొప్ప మాటలను తండ్రి మాకు అనుగ్రహించి మమ్మలను ప్రేమించి మాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు గొప్పవి, వాటిని పాటించిన వారందరూ గొప్పవారు అవుతారు, అనేకులను సంపాదించుకున్న వారు అవుతారు, అనేకులను మీ తట్టు తండ్రి తిప్పి మీ కొరకు సంపాదించిన వారు అవుతారు. కాబట్టి మీ మాటలకు తగినట్లుగా తండ్రి మమ్మల్ని మేము తండ్రి మీ వాక్కులతో సరిచేసుకుంటూ, మా యొక్క ప్రవర్తనను తండ్రి సరిదిద్దుకుంటూ మీకు
యోగ్యకరమైనటువంటి మరి తండ్రి బ్రతుకులను బ్రతకటానికి ఆత్మ ఫలములకు తగినట్లుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపమని, బ్రతుకిచ్చిన మీ కొరకే మరి తండ్రి బ్రతకాలనే ఆ చక్కటి ఆలోచనతో మరి తండ్రి మీ కొరకు ముందుకు కొనసాగుతుండగా తోడయుండి మీకు ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించే విషయములో మీ సేవార్థమై మరి తండ్రి రానున్న కాలంలో మమ్మలను మరి తండ్రి వాడుకొనమని, మీలో ఫలించగలిగేటటువంటి ఆ గొప్ప భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనములు.